పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులందరికీ స్వాగతం. ఈ రోజున పిల్లలు కొంతమంది మొన్న ఫ్యాక్షన్ అంశంగా చెప్పారు కదా, ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు సక్సెస్ఫుల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్. ఆ జోనర్లో రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ సినిమాలు బాగా ఆడతాయని మీరు చెప్పారండి. అలాగే మహర్షి చూసి చెప్తారా అని కూడా అడిగారు. చూసి నాకు తప్పనిసరిగా చెప్తాను, ఎందుకంటే మీకు చెప్తున్నాను. నేను వెంటనే చూడగానే మిగతా వాళ్ళ వెబ్సైట్ లాగా నేను ముందు చెప్పట్లేదండి. ఎందుకంటే ఒక రచయితగా ఆ సినిమా 4-5 వారాలు అయితే దాని స్ట్రెంగ్త్ ఇవాళ నిర్మాతకి నష్టం లేకుండా ఉంటుంది. మంచి అయితే బాధ లేదు. దాని గురించి మనం ఏదైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి దీంతోనే నేను ఆగుతున్నానండి. అంతే తప్ప ఆ సినిమా కోసం ఎందుకు లేట్ చేస్తున్నామంటే ఇదే 4 వారాలు అవ్వందే మన పాఠం వెళ్ళకూడదు అని. పోతే ఇప్పుడు క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది అంటే తెలుసో తెలియకో తను చేసిన క్రైమ్కి పనిష్మెంట్గా వాళ్ళు వెళ్ళిపోవడం. ఇది ఫస్ట్ శోభన్ బాబు గారి మీద వచ్చిందండి. ఖైదీ బాబాయ్ ఒక లారీ డ్రైవరు ఒక అతన్ని గుద్ది చంపేస్తే ఆ ఇంటిని పోషించే మనిషి చచ్చిపోయాడని కోర్టుకు వెళితే నువ్వు వెళ్ళి అతని స్థానంలో ఆ ఇంటికి ఉపయోగపడాలి, కష్టపడాలి, ఆ ఇంట్లో ఒకళ్ళలాగా బతకాలని కోర్టు తీర్పిచ్చిందండి. అంటే అతను చేసిన క్రైమ్కి ఆ ఫ్యామిలీని కాపాడటమే శిక్షగా ఇచ్చింది. అందుకని క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్ అంటారండి దీన్ని. సో క్రైమ్ అండ్ పనిష్మెంట్లో ఫస్ట్ నాకు గుర్తుండి మన తెలుగు సినిమాల్లో మనం చూసింది రాజేష్ ఖన్నా గారు హిందీలో చేశారు దాన్ని. దానికి రీమేక్ అండి ఖైదీ బాబాయ్. చాలా అద్భుతంగా ఎలా 25 వారాలు ఆడేస్తుందండి. నేను కూడా ఉయ్యూరులో ఉన్నప్పుడు లెక్చరర్గానే చూశాను అది. సో ఒక అంత అద్భుతమైనటువంటి జోనర్ అది. దీని తర్వాత మళ్ళీ నేను ఉయ్యూరులో ఉండగానే దీని తర్వాత వచ్చిన సినిమా కృష్ణ గారితో చూశానండి. అది నేరము శిక్ష. అక్కడ లారీతో గుద్ది చంపేస్తాడు అతను. ఇక్కడ కృష్ణ గారు కారు ఫాస్ట్గా తోలుతా ఒక అతన్ని చంపేస్తే బాలయ్య గారు అతని మీద పగ పెట్టుకుంటాడు. ఇతను కళ్ళు పోయి ఉంటాయి. అతని కళ్ళు బాగు చేస్తే కళ్ళు రాగానే నేను చంపాల్సినాడు నా ఎదురుగా ఉండాలంటే ఈయనే ఉంటాడు. అంటే తనే అతని కళ్ళు బాగు చేసి తనే అతని చేతిలో చచ్చిపోవటానికి సిద్ధపడితే ఏమవుతుందనే ఉత్కంఠ అద్భుతంగా ఆడిందండి. నేరం శిక్ష ఇస్ ఎ సూపర్ హిట్. అందులోనే మన నాగభూషణం గారి డైలాగ్ విపరీతమైన నీ పెదాలు కదులుతున్నాయి నాకేం వినపట్టలేదు అనేది విపరీతంగా పాపులర్ అయిందండి అందులో. అలా మీరు ఇప్పుడు మనకి క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్లోనే అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. ఒక అతను ఇక్కడ డైరెక్ట్గా కారు లారీ వేగంగా తోలుతూ యాక్సిడెంట్ చేశారు. ఇదే మనం సమరసింహారెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఏమైందండి, ఫ్యాక్షన్ వారు జరుగుతున్నప్పుడు విలన్ల మీదకి విసిరినటువంటి గొడ్డలి తను ప్రేమించే కుర్రాడి మీదకి వెళ్ళి అతను చనిపోతే అతని కోరిక ప్రకారం వచ్చేసి అష్టైశ్వర్యాలతో తొలతూగేవాడు అంట్లు తోమి రాయలసీమ అంతా అతన్ని అన్న అని పిలుస్తా అంటే ఆ పిల్లల చేత ఆ చెల్లెళ్ళ చేత అన్నయ్య అని పిలిపించుకోవడానికి తాపత్రయపడతాడు. ఇది అద్భుతంగా జనానికి నచ్చేస్తుందండి. సో ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోన్ ఇదొకటి. మళ్ళీ దీని తర్వాత మీరు గమనిస్తే క్రైమ్ అండ్ పనిష్మెంట్ రౌడీ ఇన్స్పెక్టర్లో ఉంటుందండి. బాలకృష్ణ గారు తుపాకీతో కాలిస్తే ఎవరో చనిపోతే ఆ ఫ్యామిలీని భుజాన్ని వేసుకుంటాడు. ఇది క్రైమ్ అండ్ పనిష్మెంట్. ఇందులో ఏది కూడా ఇప్పుడు మీకు చెప్పింది ఏది మనం రాసిన కథ కాదండి. మేము రాసిన మొదటి కథ క్రైమ్ అండ్ పనిష్మెంట్ మీద వంశానికి ఒకడు. అంటే మనం చెప్పాను కదా, మన ఎప్పుడు కొత్తగా ఆలోచిద్దామని వాళ్ళే క్రైమ్ చేస్తే వాళ్ళే పనిష్మెంట్ తీసుకోవటం క్రైమ్ అండ్ పనిష్మెంట్. కానీ వాళ్ళ నాన్న చేసిన క్రైమ్కి ఇతను దత్తతకి వెళ్ళిపోతాడు ఆ కుటుంబానికి. కొత్త పాయింట్ అండి. మీకు చెప్పాను ఒకసారి, రాజేంద్ర గారు కాపీ చూసి ఈ సినిమా నాకు ఇస్తే 1 year ఆడిచ్చేవాడిని అన్నాడు. రజనీకాంత్ గారు ఆ కాపీ చూసి ఈ కథ నాకు ఇస్తే 1 year ఆడిచ్చేవాడిని అన్నాడు. అంటే అంత
తెలిసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్లో చిన్న పక్కకి వెళ్ళామండి. మీరు గమనిస్తే శేఖర్ కమ్ముల్ గారు ఆనంద్ కూడా ఇదే పాయింట్ అండి. తండ్రి యాక్సిడెంట్ చేసి ఒక ఫ్యామిలీని చంపేస్తే అందులో బతికున్న అమ్మాయిని చేరదీసి ఆ కుటుంబానికి తను రక్షణ అవ్వాలని కోరుకునే హీరో కథ. అంటే ఇలా ఉండదండి. మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటానండి నేను, స్టోరీ ఐడియా కాపీరైట్ లేదండి, ఎక్స్ప్రెషన్కి మాత్రమే ఉంది. తండ్రి యాక్సిడెంట్లో ఒక ఫ్యామిలీని చంపేస్తే ఆయన ఇదైపోతే పాపం ఈతను వచ్చి ఆ పాప పక్క ఇల్లు అద్దెకి తీసుకుని ఆ పాపను ఎలా అయినా ఓన్ చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని కాపాడాలని అనుకున్న కథ అయిందండి. సో ఇది ఏమైందంటే ఇటు ఆయనకి మంచి హిట్ వచ్చింది, అటు మాకు మంచి హిట్ వచ్చింది. ఎందుకంటే అది ఫ్యామిలీ స్టోరీ అయింది, ఇదేమో లవ్ స్టోరీ అయిందండి. అలాగే రౌడీ అన్నయ్య కృష్ణ గారు చేశాడండి, క్రైమ్ అండ్ పనిష్మెంటే. మల్లిగాడు, ఆ కిరాయి కోటిగాడు ఇవన్నీ కూడా వస్తాయండి. ఇవన్నీ కూడా క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్లోనే వస్తాయండి. ఎవరికి నష్టం చేశారో వాళ్ళకి మళ్ళీ ఎలా హెల్ప్ చేస్తున్నారని. మొన్న మీరు చూస్తే అన్నదమ్ములు ఇద్దరు, మా చిన్నరామయ్య కళ్యాణ్ ఇద్దరు చేశారు, పటాసు టెంపరు, రెండు క్రైమ్ అండ్ పనిష్మెంట్ అండి. వీళ్ళు పోలీస్ ఆఫీసర్లుగా ఉండి అవినీతి పరులుగా ఉండటం మూలంగా జరిగిన ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోవడానికి కారణమై వాళ్ళ కుటుంబం కోసం న్యాయాన్ని నిలబెట్టాలని మళ్ళీ ఎంత ప్రాణాలకు తెగించి పోరాడారు అనేది క్రైమ్ అండ్ పనిష్మెంట్ అండి. అందుకనే క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేదండి చాలా మంచి కథ. అయితే ఆ క్రైమ్ యాదృచ్ఛికంగా జరిగితే బాగుంటుంది, కావాలని చేయడం. అంటే ఇక్కడ యాదృచ్ఛికంగా కాదు, అంటే దానికి ఏం చేశారండి, చిన్నప్పుడు పసిబిడ్డలుగా పెరిగినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు అనే కథని బ్యాలెన్సింగ్ చేసుకున్న టెంపర్. ఇలా ఏదో కారణం ఉండాలండి దానికి. ఎందుకు వీడు ఇలా అయిపోయాడంటే వాడు అలా పెరిగాడు, ఆ పరిస్థితుల్లో పెరిగాడు అని టెంపర్లో ఆ అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత, మీకు ఇందాక పాత పాఠంలో చెప్పాను నేను, క్రైసిస్ పాఠంలో చెప్పా, ఇంత అవినీతి పరులు అయి ఉండి క్రైమ్ అండ్ పనిష్మెంట్లోకి వెళ్ళిన హీరో క్రైసిస్లో కూడా పడితే కానీ ఆ కథలోంచి రచయిత బయటకు రాలేకపోయాడండి. అంచేత క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది అంత తేలిగ్గా వరుసనే చూడండి మీరు, ఒక్కో సినిమా అలా చూసుకుంటూ వెళ్తా అంటే మీకు ఇంకో కొత్తగా ఈ క్రైమ్ చేసి ఈ పనిష్మెంట్ అనుభవిస్తే అనే ఒక ఆలోచన వస్తుంది. చూసిన సినిమా రాయమని నేను ఎప్పుడు చెప్పను. సినిమా మహాభారతం చదివితే మనకు కొత్త పాత్రలు పుడుతున్నాయి. అలాగే పాత సినిమాలు మీరు చూసుకుంటూ వెళ్తా అంటే కొత్త జోనర్లో మీకు క్రైమ్ అండ్ పనిష్మెంట్ మీకు వచ్చేస్తుందండి. కాబట్టి ఫ్యాక్షన్ కంటే కూడా మమ్మల్ని ఏ కథ ముందు ఆలోచించమంటారు గురువు గారు అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ విత్ లవ్ స్టోరీ అని మీకు నేను అందిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. విద్యార్థులందరికీ ఆశీర్వచనం.